నేను కూడా మనం చేసినటువంటి ప్రార్థన, ఒక నిబంధన, ఒక తీర్మానము, మన యథార్థతను బట్టి ఈ రాత్రి నీకు ప్రతిఫలము కలుగు చేస్తాడు. పోగొట్టుకున్న దానికంటే, పోయిన దానికంటే, వ్యాపారము, ఉద్యోగము, ఆత్మీయ పరంగా, ప్రార్థన పరంగా నూతనమైనటువంటి బలము మనం ఈ రాత్రి పొందుకోబోతున్నాం. ఆ బలము పొందుకోవాలంటే నీవు మోకాలు అరిగిపోయేటట్టుగా ప్రార్థన చేయాలి. నాకైతే కొన్ని సందర్భాలలో చెడు కళలు ఏమీ నాకు రావు. పాములు వస్తున్నట్టు, పాములు నన్ను మింగేస్తున్నట్టు నాకు ఎప్పుడు రావండి కళలు. దర్శనాలు వస్తాయి. అట్లా జరిగింది, పలానా వ్యక్తితో నేను వెళ్ళి మాట్లాడాను, పలానా వ్యక్తితో నాకు ఇలా జరిగిందనంటే అది తెల్లారి ఖచ్చితంగా జరిగిద్ది, అది నిజమవుతుంది. మనకి ఎందుకని పిచ్చి పిచ్చి కళలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి రకాలుగా వస్తున్నాయి? నీలో యథార్థత లేదు, నీలో దేవుడి మీద విశ్వాసం లేదు, నీ ఇంట్లో ప్రార్థన అనే ధూపం లేదు. కాబట్టి పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండి దేవుని స్మరించుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ ఉంటే ఎవరు కూడా నీ మీదకి ఎవరు కూడా అపవాదిగాడు అటాక్ చేయలేడు. నీవెప్పుడు కూడా దేవునిలో ప్రార్థన అనే శిరస్థానము ధరించుకొని ఉండాలి. పీడకలలు, పిచ్చికలలు మన దగ్గరికి రానకూడదు. ఒకవేళ వస్తున్నాయంటే నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం పడిపోయిందని అర్థం. ఒకవేళ అయ్యే కళలు వచ్చి నేను కుటుంబాన్ని శ్రమలు ఇక రకరకాలుగా అక్కడ దేం కనపడుతుందని వచ్చేయి, అక్కడ నాకు కనిపిస్తుందని వచ్చాయి అనుకోవడం ఎందుకు కనిపిస్తుంది అంటే నీదో ఏదో ఒక లోపం ఉంది. అదే ప్రార్థనలో లోపం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకొని యేసు నామములో దేనినైనా కూడా పారత్రోలగలే శక్తి నీకు ఉంది. ఆమేన్. మనలో ఎప్పుడు కూడా పరిశుద్ధత, యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అనేకులు మన మీదకి వచ్చిన ఏదో ఒక వ్యాపారం నష్టపోయినా కూడా మనం ఎన్నటికీ కూడా కదిలించబడం. ఇంకా దేవునిలో ఒక గుణపాఠాలు, శ్రమలు అన్నీ కూడా మనకి గుణపాఠాలండి. ఈ పరిస్థితులు అన్నీ కూడా మనకి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి. ఒకటి, మనము లాస్ అయ్యామంటే వేరొక మార్గము దాగి ఉంది. ఒకవేళ అపవాదిగాడు ఎన్నో దారులు మూసేశాడు మన జీవితంలో, ప్రార్థన అనే ద్వారం మూసేశాడు, సంఘ ప్రార్థన అనే జీవితాన్ని మూసేశాడు. అనేక ద్వారాలు అపవాదిగాడు మూసేసినా కూడా దేవుడు నీకు మరొక ద్వారాన్ని దేవుడు తెరిచి ఉంచాడు. ఆ మార్గము దేవుడు మహిమార్థమై కృప వెంబడి కృప దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అయ్యో అనేక దారులు మూసిపోయే, నాకు వేరే ఆప్షన్ లేదే, నాకు ఏది కారణం లేదే, నేను ఏమి చేయలేకపోతున్నానే, నా వల్ల అవటం లేదే నువ్వు అనుకోవద్దు. కానీ దేవుడు నీకు మరొక ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఆ ద్వారమున దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తాడు. ఈరోజు మూలవాక్యము, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. చెప్దాం, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఎవరైనా అన్యాయము చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుని పిల్లలు కారు, అపవాది పిల్లలందరూ. మనం ఎవరికైనా అన్యాయము చేసాము అంటే, ఎవరినైనా మనము చిన్న చూపు చూసామంటే, ఎవరినైనా మనము కీడు కోరుకున్నామంటే మన కుటుంబాలు వర్ధిల్లబడవని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఎవరిని కూడా మనము కీడు కల్పించకూడదు. నీకు ఇంకా కీడు చేసే వాళ్ళకి నువ్వు ఇంకా మేలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. స్నేహితులందరూ వెళ్ళిపోయారు ఆ దగ్గర నుండి మేలు కోరుకున్న వాళ్ళే. యోబు గారి స్నేహితులు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. యోబు గారి సహాయం కొరకు వచ్చారు. ఆఖరికి స్నేహితులు కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్నేహితులు కూడా మేలు కోరుకునే, స్నేహితులు కూడా మేలు కోరుకునే బంధుత్వాలు అన్నీ కూడా యోబు గారు కోల్పోయారు. ఈరోజు తనకి మేలు చేసేవాళ్ళు లేకుండా అయిపోయారు. ఆయన్ని పలకరించే నాదుడు లేకుండా అయిపోయారు. మాట్లాడే వాళ్ళు లేకుండా అయిపోయారు. ఒక చెట్టు కింద పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి. మంచిగా బతికిన, ఒకనాడు మంచిగా బతికిన యోబు గారు పరిస్థితి ఇట్లయిపోయింది. 4 ఊర్లకి ఇంకా చెప్పుకుంటా ఉన్నారు ఆయన పరిస్థితి ఇంత దిగజారిపోయింది. దేవుడు ఆయన జీవితంలో ఏం మేలు చేశాడు, ఇంతగా దిగజారిపోయాడు. ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు కదా, తిన్నప్పుడు బాగానే తిన్నారు, ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైందని నలుగురు చెప్పుకుంటూ అయిపోతే యోబు గారి విశ్వాసము చూడండి, యోబు గారి యథార్థత చూడండి. చెడుతనం విసర్జించిన వాడు కాబట్టి దేవుణ్ణి ద్వేషించకుండా దేవుడి మాటనే ఉండి స్మరించుకుంటూ ఇదంతా కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడు తీసుకుని యెహోవాకే స్తుతి కలుగును గాక. మన జీవితంలో ఒకటి పోయింది అనుకుంటే దేవుడు ఏదో ఒక కారణంగా తీసేసే ఉండొచ్చు. మన జీవితంలో